ఓం గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగము నుంచి 8వ శ్లోకము చూద్దాము. నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. నా కాదు, హి నిజముగా, ప్రపశ్యామి నేను చూచుట, మమ నా యొక్క, అపనుద్యాత్ పోగొట్టే, యత్ ఏదైతే, శోకం శోకమును, ఉచ్చోషణం శుష్కింపచేయునట్టి, ఇంద్రియాణం ఇంద్రియముల యొక్క, అవాప్య పొందిన తరువాత, భూమౌ ఈ భూమిపై, అసపత్నం ఎదురులేని, రుద్ధం సుసంపన్నమైన, రాజ్యం రాజ్యము, సురాణాం దేవతల యొక్క, అపి అయినా, చ కూడా, ఆధిపత్యం ఆధిపత్యము. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. నా ఇంద్రియములను శుష్కింపచేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేదీ తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురు లేని రాజ్యాన్ని గెలిచినా లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందిన ఈ శోకమును తొలగించుకోలేను. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. ఎప్పుడు మనం దుఃఖంలో మునిగిపోయినప్పుడు మన బుద్ధి ఆ దుఃఖానికి మూల కారణాన్ని విశ్లేషిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆలోచనలు పెరిగిపోతాయో మనసు కుంగిపోవటం మొదలు పెడుతుంది. అర్జునుడి సమస్యలు అతని సాధారణ బుద్ధికి మించిపోవడంతో తన భౌతిక జ్ఞానం సరిపోలేదు. శ్రీకృష్ణుడిని గురువుగా స్వీకరించిన తరువాత తన దయనీయ స్థితిని వెల్లడిస్తూ తన మనసులో ఉన్నదంతా కృష్ణుడికి చెప్తున్నాడు అర్జునుడు. అర్జునుడి పరిస్థితి అతనొక్కడికే పరిమితం కాదు. జీవిత పయనం చేస్తుంటే ఎన్నో సవాళ్ళు ఎదురు అవుతాయి. మనకు సంతోషం కావాలనుకుంటే దుఃఖం ఎదురవుతుంది. జ్ఞానం కావాలని అనుకుంటే అజ్ఞానం అడ్డుపడుతుంది. పరిపూర్ణ ప్రేమ కోసం ప్రయత్నిస్తే నిరాశ మాత్రమే మిగులుతుంది. మన కాలేజీ డిగ్రీలు, పాండిత్యం, నేర్చుకున్న విద్య జీవితంలో ఎదురయ్యే కష్ట సమస్యలకు పరిష్కారం కావు. జీవన సంక్లిష్టతల నుండి బయటపడటానికి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. ఒక మహాగురువు దొరికినప్పుడు మనలో అణకువ, వినయం ఉంటే వారి నుండి ఆధ్యాత్మిక జ్ఞానం పొందవచ్చు. అర్జునుడు తన కష్ట సముద్రం నుండి బయటపడటానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయం నుంచి 9వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.